అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? సునీత గారా, నవీన్ యాదవ్ గారా? కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్? ఎందుకని అని మాకు మంచిగా చేసిండు అని. కరోనాలో గట్ట మాకు బియ్యము మాకు సాయం చేసిండు. నేను 6 ఏళ్ళ పింఛన్ కాయిదాలు రాపిచ్చి నాకు ఇప్పటికీ పింఛన్ లేదు. ఒంటరి బతుకున్నా, ఉండడానికి ఇల్లు లేదు, నాకు పిల్లలు లేరు, 2 పిల్లలు చచ్చిపోయినరు, ఎవ్వరు లేరు. నాకు ఒక ఒంటరి బతుకుతున్నా లేదు. 4 ఇండ్లు అడుకొచ్చుకొని తింటున్నా ఇంట్లో, అంతే. అడుకొచ్చిన పైసలు కిరాయి కట్టుకుంటున్నా, అంతేగాని నాకు అంతకు తప్ప ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అయితే ₹1 నాకు సాయం చేయలేదు. ఇల్లు వచ్చింది, రిజల్ట్ చేసేసిండ్రు, అమ్ముకున్నారు. డబల్ బెడ్రూమ్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, ఓటు వేసాను. ఓట్ల కార్డు మీద ఇల్లు వచ్చింది, ఓట్ల మీద వచ్చింది. ఇల్లు వస్తే అది రిజల్ట్ చేసేసి అమ్ముకున్నారు. మరి ఆన్లైన్లో ఇచ్చిన 500 కట్టి ఆ ఇల్లు వచ్చింది, అది అమ్ముకున్నారు. దౌర్జన్యంగా అమ్ముకున్నారు. నాకు ఇల్లు ఇవ్వలేదు, ఉండడానికి ఇప్పుడు ఏ జాగా లేదు, తినడానికి తిండి గిట్టలేదు. నాకు అంత పేదగా బతుకుతున్నా నేను. ఎవరు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, అడుకొచ్చుకుంటున్నా. 4 ఇండ్లు పోయి అడుకొచ్చుకొని ప్రభుత్వం తరపున మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం నుంచి ఏమన్నా హెల్ప్ చేయాలి నాకు, ప్రభుత్వం హెల్ప్ చేయాలి. నాకు ఉండడానికి ఇంత ఇల్లు, నాకు తినడానికి ఇంత తిండి. భర్త గిట్ట లేడు, భర్త పారిపోయిండు, ఎక్కడ చచ్చిపోయిండో ఏమో తెలియదు. ఇక హెల్ప్ చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. బియ్యం కాడికి వెళ్ళి, మాకు బట్ట కాడికి వెళ్ళి వాళ్ళు హెల్ప్ చేస్తారు మాకు అట్లా. అమ్మ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఇక్కడ కార్ పార్టీ గెలుస్తుందా, చేతి గుర్తు గెలుస్తుందా? ఏమో ఏది గెలుస్తుందో. మనం మాకు అయితే అన్నం లేక బియ్యం లేక ఆయన ఉన్నంతసేపు కేసీఆర్ ఉన్నప్పుడు బియ్యం వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. పింఛన్లు అంటే పింఛన్లు వచ్చినాయి, సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. మాకు కొడుకులు లేరు, ఎవరు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు, ఆడుకొని తింటున్నాము. మాకు ఇండ్లు ఇస్తానడు, ఇండ్లు లేవు, ఏవి లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వీడు ఎక్కించింది మాకు ఏది లేదు. ఆయన రావాలని మాకు కోరికే ఉన్నది. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీకు ఏం రాలేదు? ఏం రాలేదు, ఏం రాలేదు, ఏది రాలేదు. ఇల్లు గ్యాసులు కూడా లేవు, డబ్బులు ఇస్తాడు, బిల్లు కరెంటు బిల్లు కడుతున్నాము. ఆడొక 4,000 వేస్తే ఇస్తాను, తాన 2,000 వేసాడు. అవి కేసీఆర్ వేసినాయి ఇస్తున్నాడు, మాకేమి వేస్తలేడు, ఒక్క పైస వేస్తలేడు. ఆ ఎక్కించింది మాకు ఏమి ఆదేవి చేయలేడు. మాకు ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కావాలి. మా ఎవరు దిక్కు లేరు, మాకు కొడుకులు లేరు, కోడలు లేరు. మాకు ఇండ్లు కావాలి. కేసీఆర్ చేసినాయి, అదే కార్ పార్టీ వస్తేనే కోరుకుంటున్నాం మేము, అంతే. కేసీఆర్ వస్తేనే. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ కు మేము వేస్తాం. ఎందుకోసం అంటే సచ్చిన ఉండు అన్ని చెప్పాలి. మరి సచ్చిన మనిషికి 5 లక్షలు ఇచ్చాడు. పిల్ల పెళ్లి చేస్తే ₹1,00,000 ఇచ్చాడు, ₹1,00,000. మరి వీడి రైతు బంధు వేసాడు, మరి వీడు ఏమి వేసాడు? అన్ని ఒకటి గ్యాసు 2,500 రేషన్ కార్డు కాడ, రైతు బంధు 16,000 వేస్తా అన్నాడు, ఏమీ లేవు. ఇంకోటి కరెంట్ బిల్లు 300, 200 వస్తుంది, 1,500 వస్తున్నది. బస్ కిరాయిలు జైరాబాద్ కు 120 ఉండే 160. ఆడల్లో గుద్ద ఎక్కించుకుంటున్నాం, మొగల్లో గుద్ద తెగుతున్నావు. తప్పుడేనని కాదాను. మరి నువ్వు ఇంకేమి దాంట్లో పెడుతున్నావు, తింటే తెగుతున్నావు, మొగలతో తెగుతున్నావు. మరి అదేం లాభం? ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉండే కదా ఇక్కడ, మాగంటి గోపీనాథ్ గారు, టీఆర్ఎస్ పార్టీ చేసేపటికే కదా మరి కారు గుర్తు చేస్తామని. అని కారు గుర్తు మంచిగా చేయలేడు అనుకో, అది కూడా పోతుంది. మంచిగా చేయాలి కేసీఆర్ కూడా. కారు గుర్తుని గెలిపించుకుంటారు. కార్ పార్టీ వస్తే అన్ని మంచి పనులు జరుగుతాయి, అన్ని మంచిగా జరుగుతాయి. మాకు మళ్ళా మా ఎమ్మెల్యే మా టీఆర్ఎస్ తరఫున రావాలి. కారు గుర్తుకే మన ఓటు. గెలుస్తారు ఖచ్చితంగా, భారీ మెజార్టీ తోటి. లేదు, అది ఏంటంటే డబ్బులకు అమ్ముడు పోయి అటు ఇటు తిరుగుతున్నారు, అంతే తప్ప
మా కారు గుర్తు తరపుగా మేము పక్కా ఉంటాం, పక్కా గెలుస్తాం టిఆర్ఎస్ తరపుగా అంతే అన్న. పెద్దమ్మా నమస్తే. నమస్తే. ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా? నాకు కారు వస్తే చాలు, నాకు ఇల్లు వచ్చినట్టే. అంత నమ్మకం ఏంది మీకు? నమ్మకం ఉంది. కేసీఆర్ గారి మీద అంత నమ్మకం? మరి ఆయన గెలిస్తేనే ఇస్తాడు మాకు, ఎవరిని గెలిపించినా కూడా మాకు ఇయ్యడు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకేం రాలేదు? మాకేం అవసరం లేదు, మాకు ఆడెక్కను మేము ఎక్కను ఏం లేదు. మా బతుకే మేము రోడ్డు మేము అనుకుంటున్నాం, మా బతుక వాళ్ళు చూస్తారు, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు కొడుతారు. మా బతుకెట్లుగా చెప్పు. మరి మాకు ఏదైనా ఇల్లు చూపిస్తాడు, ఏదైనా బద్దెరు చూపిస్తాడు. మాకు ఈ ఇల్లు ఎక్కి లాభం ఏముంది? మాకు ఏం రాలేదు. ఏం రాలేదు, మా బతుకే ఇష్టం. కార్ పార్టీ గెలిస్తే మీకు అన్ని వస్తాయి అనుకుంటున్నారు. మాకు ఇల్లు ఇస్తాడు కదా, ధైర్యం ఇల్లు ఇస్తాడు కదా, మా బతుకు మేము బతాం కదా. బిచ్చం ఆడుకున్నా కూడా రూపాయలు దొరుకుతలేదు, అట్లా ఉంది మా బతుకు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటారు? మేము కోరుకుంటున్నాం.